Placements. We like them. We don't avoid. But placements don't like us. They avoid. ఇది రియాలిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ స్టూడెంట్స్ది. మనం ఎంత కష్టపడి చదివినా, ఎంత ప్రిపేర్ అయినా కానీ అసలు క్యాంపస్కే కంపెనీస్ రాకపోతే మనం ఏం చేస్తాం? మనమే కంపెనీస్ దగ్గరికి వెళ్తాం. అసలు అలా వెళ్ళాలి అంటే ఏ కంపెనీ ఎప్పుడు హైర్ చేస్తుందో తెలుసుకోవాలి. సో అదే ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ క్యాలెండర్. ఏ కంపెనీ ఎప్పుడు హైర్ చేసుకుంటుంది, దాని సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇది ఎంత శాలరీ ఇస్తుంది, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అండ్ అలానే 4 LP ఇచ్చే కంపెనీ దగ్గర నుండి 40 LP ఆర్ ఈవెన్ మోర్ ఇచ్చే కంపెనీస్ వరకు కూడా డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్లీ హెల్ప్ అయింది. ఇలా ప్రతి వీక్ మన ఛానల్లో మంచి కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో బాగుపడదాం అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ ఇవన్నీ చేసేయాలి మీరు. అప్పుడే వీడియో కొంచెం ఎంగేజ్మెంట్ పెరిగి నాకు మోటివేషనల్ వస్తూ ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి. అండ్ ఎస్, చాలా మంది అన్న ఇంటర్న్షిప్స్ గురించి చెప్పి ఇది కూడా అంటున్నారు. ఇలానే ఇంటర్న్షిప్ క్యాలెండర్ కూడా ప్లాన్ చేద్దాం అంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 5K లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. 5K లైక్స్ వస్తే వెంటనే చేసేద్దాం. జస్ట్ ఆ టార్గెట్ ఏదో ఊరికే ఫార్మాలిటీ, బట్ చేయండి. లెట్స్ స్టార్టింగ్ ఫస్ట్ స్మాల్ శాలరీస్ నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా శాలరీస్ కూడా పెంచుదాం. ఫస్ట్ TCS. అందరికి TCS అనగానే 3.5 lakhs శాలరీనే గుర్తొస్తుంది. బట్ ఇప్పుడు వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మంచి శాలరీస్ కూడా ఇస్తున్నారు. బేసిక్ గా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. TCS NQT అని ఒకటి, TCS CodeVita ఒకటి. TCS ఆఫర్ చేసే శాలరీ రేంజెస్ కూడా 3 different types ఉంటాయి. ఒకటి 3.5, ఇంకోటి 7.5 LPA, ఇంకోటి 11 LPA. ఇది యూజువల్లీ ప్రతి క్వార్టర్లీకి ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో నాకు తెలియదు, బట్ November 29th కి అప్పుడు ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ కూడా ఉంది. సో వెళ్ళండి, చూడండి, రిజిస్టర్ అవ్వండి. అది ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఉందో చూడండి. ఈ వెబ్సైట్ లో ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్స్ అన్ని కింద ఇస్తాను, వెళ్ళి చూడండి. మీకు DSA వచ్చు, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం బాగానే ఐడియా ఉంది, టచ్ ఉంది, మీరు కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేయగలరు అనుకుంటే TCS CodeVita అప్లై చేయండి, వెళ్ళి రాయండి. 11 LPA జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ స్టిల్ బెటర్ దెన్ 3.5 కదా. సో దానికోసం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్ఫోసిస్. TCS వస్తే ఇన్ఫోసిస్ గురించి కూడా మాట్లాడారు కదా. ఇందులో కూడా వీళ్ళు కండక్ట్ చేసే 2 main డ్రైవ్స్ ఏంటి అంటే హ్యాక్ విత్ ఇన్ఫీ అండ్ ఇన్ఫీ TQ అని. అండ్ ఇది యూజువల్లీ అరౌండ్ March to April మధ్యలో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ దీని సిలబస్ ఇవన్నీ మీరు చూసుకున్న బేసిక్స్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజెస్, MCQs, ఆప్టిట్యూడ్, అండ్ దానితో పాటే కొన్ని బేసిక్ DSA ప్రాబ్లమ్స్ అవి కూడా ఉంటాయి. మరి హార్డ్వి అవి అడగరు, బట్ ఈజీ టు మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతారు. అండ్ దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ సిలబస్ కానీ ఎన్ని రౌండ్స్ ఉంటాయని కానీ ఇక్కడ పెడుతున్నాను చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మింత్రా. అదే బట్టలు కొంటాం కదా, కామర్స్ వెబ్సైట్. వీళ్ళది హ్యాకర్ ర్యాంప్ అని ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఎస్, ఈ మధ్య చాలా కంపెనీస్ ఇలా స్టార్ట్ చేస్తున్నాయి ఓన్లీ ఫర్ గర్ల్స్ అని హైరింగ్ చేసుకోవడం. ఇందులో మింత్రాది కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్ అలా. ఇఫ్ యూఆర్ సమ్మన్ ఫ్రమ్ బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, BE కానీ ఇలా చేస్తుంటే మీకు ఇది మంచి ఆపర్చునిటీస్ గర్ల్స్కి ఎస్పెషల్లీ. ఇది ఏదో ఎగ్జామ్ పెట్టామా పాస్ అయ్యామా అన్నట్లు కాదు. ఇందులో మోర్ లైక్ వెబినార్స్ అని ఉంటాయి. మీరు జాయిన్ అవుతారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీట్ అవుతారు, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుంటారు. దాని నుంచి ఐడియేషన్ స్టేజ్ నుంచి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుని బిల్డ్ చేయడం కానీ, హౌ టు డీల్ విత్ లార్జ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ తెలుసుకుంటూ ప్యారలల్లీ మీరు కోడ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ బేసిక్ కోడింగ్ రౌండ్స్ ఉంటాయి. దాని తర్వాత కొంచెం షార్ట్ లిస్ట్ అవుతుంది. షార్ట్ లిస్ట్ అయ్యాక మీకు ఈ హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, డైరెక్ట్ ఫుల్ టైమ్ గా సెలెక్ట్ అవ్వచ్చు, ఇంటర్న్షిప్స్ గా కూడా సెలెక్ట్ అవ్వచ్చు. ఇంటర్న్షిప్ గా సెలెక్ట్ అయితే PP వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ గా మీరు ఫుల్ టైమ్ గా సెలెక్ట్ అయినా కానీ మీ salary would be around 30 to 33 LPA. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆప్టమ్. ఇది హెల్త్ కేర్ టెక్ రిలేటెడ్ కంపెనీ. వీళ్ళు కూడా స్ట్రాటతోనే ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తారు. అండ్ టిపికల్లీ దే విల్ ఆల్సో స్టార్ట్ అరౌండ్ October to November ఆ టైంలో. అండ్ ద CTC వుడ్ బి 15 LPA. ఇందులో కూడా ఫస్ట్ బేసిక్ కోడింగ్ టెస్ట్ పెట్టి దాని తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయ్యాక కొంచెం బేసిక్ ఇంటర్వ్యూ అయ్యాక దెన్ యూ విల్ గెట్ టు హ్యాకథాన్. ఇక్కడ కూడా యూ విల్ బి డీలింగ్ విత్ సమ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, బట్ దట్ విల్ బి మోస్ట్లీ రిలేటెడ్ విత్ హెల్త్ కేర్ అండ్ ఆల్. ఆ హెల్త్ కేర్ మీద లేదా ఏదైనా NGO కానీ దానికి కానీ ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నా దాని మీద మీరు బిల్డ్ చేస్తారు. ఒక గ్రూప్స్ గా ఫామ్ అయ్యి మేబీ గ్రూప్ ఆఫ్ 2-3 members అలా ఫామ్ అయ్యి యూ విల్ బి వర్కింగ్ విత్ సో మెనీ డిఫరెంట్ పీపుల్, సో మెనీ ఇండస్ట్రీ లీడర్స్. ఇలా వర్క్ చేస్తూ దాని తర్వాత ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇంకా డీటెయిల్గా అసలు ఈ ఐడియేషన్ రౌండ్ ఏంటి, డెమో రౌండ్ ఏంటి, లేదా అసలు కోడింగ్ కాకుండా ఇంకేమేమి రౌండ్స్ ఉంటాయని కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. నా సెకండ్ హాఫ్ ఆఫ్ ద వీడియో అంతా పెద్ద MNCs లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలంటే ఏం చేయాలి, 40-50 LPA రావాలి అంటే ఏం చేయాలి, అది డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ వన్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఎంత క్రేజ్ ఉందో అలానే డేటా అనలిస్ట్కి, డేటా సైంటిస్ట్ కూడా అంతే క్రేజ్ ఉంది. అండ్ నౌ ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ వాంట్ టు బికమ్ డేటా అనలిస్ట్ కానీ డేటా సైంటిస్ట్ కానీ అవ్వాలి అనుకుంటే నార్మల్గా ఏదో యూట్యూబ్లో కోడింగ్ నేర్చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినంత ఈజీ కాదు. ఫ్రీ రిసోర్సెస్ వాటితో అవడం, మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండి ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉండి మీకు అసలు ఎప్పుడు ఏం చేయాలి, కంపెనీస్కి ఎలా అప్లై చేయాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ గైడెన్స్ ఇవ్వడానికి ఎవరైనా ఉంటే ఇట్ విల్ బి మోర్ ఈజీ కదా. సో ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ వాంట్స్ టు బికమ్ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్ అండ్ వాంట్ సమ్ గైడెన్స్ ఆర్ మెంటర్షిప్ అనుకుంటే చెక్ ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. వీళ్ళు 6 months కోర్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టీచ్ చేస్తారు. ఏది పడితే అది చెప్పడానికి కాకుండా మార్కెట్ లో ఏది రిలవెంట్, ఏది చెప్తే ఇప్పుడు జాబ్స్ వస్తాయి, ప్రాపర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్స్ తో పాటు మాక్ ఇంటర్వ్యూస్ కానీ, రెజ్యూమే బిల్డింగ్ కానీ, లేదా అసలు ఎలా అప్లై చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి ఇంటర్వ్యూస్ లో, ఇవన్నీ డీటెయిల్ గా నేర్పిస్తారు. ఈ బూట్ క్యాంప్ లో జాయిన్
అయిన వాళ్ళందరికీ బేసిక్స్ నుంచి పైథాన్ కానీ, పవర్ బిఐ కానీ, ఎక్సెల్ కానీ అన్ని బేసిక్స్ టు అడ్వాన్స్ అన్ని నేర్పిస్తూ వీళ్ళందరి కోసం డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఒక కమ్యూనిటీ కూడా దొరికిద్ది. లైక్ ఓర్డింగ్ స్కూల్ వాళ్ళ సైడ్ నుంచి అయితే దే విల్ మేక్ షూర్ టు గివ్ ఏ ప్రాపర్ ప్లాట్ఫామ్ టు అప్స్కిల్, టు లెర్న్ అండ్ టు బికమ్ ద బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ప్రాపర్ రిసోర్సెస్ అండ్ ప్రాపర్ టీచింగ్ మెథడాలజీస్ ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేశారో వాళ్ళే వచ్చి చెప్తారు కాబట్టి. సో ఇఫ్ యూఆర్ సమ్వన్ సీరియస్ హూ వాంట్స్ టు బికమ్ డేటా అనలిస్ట్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ అనుకుంటే వెళ్ళి వాళ్ళ కోర్స్ హైలైట్స్ చూడొచ్చు. మీరు చాలా మంది టెస్టిమోనియల్స్ కూడా చూడొచ్చు. చాలా మంది ఈ కోర్స్ తర్వాత అయ్యారు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్. యూ క్యాన్ గో చెక్ దట్. లేదా మీకు ఇదంతా ఎక్కడో తేడా కొడుతుందా సీనా ఇలా అనిపిస్తున్నా, లేదా అసలు మీకు క్లారిటీ లేదు, మీకు ఏం అవ్వాలి అనుకున్నా యూ క్యాన్ జస్ట్ బుక్ ఏ కాల్ విత్ దెమ్, డేటా అనలిస్ట్ డేటా సైంటిస్ట్, లేదా మీ ప్రొఫైల్కి ఏది సెట్ అయింది అని కూడా వాళ్ళు చెప్తారు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. సో కింద పిన్ కమెంట్లో ఉన్న లింక్ లోంచి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. నౌ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, కొంచెం కంపెనీస్ రేంజ్ పెంచుదాం. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ గ్రిడ్ ఛాలెంజ్ అని చెప్పి రన్ చేస్తారు. ఇది బేసిక్ గా జూన్ జూలైలో అవుతుంది. ఎవరైనా బీటెక్ కానీ, బీఈ కానీ, ఎంటెక్ కానీ, మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ స్టడీయింగ్ ఇన్ దట్ కాలేజ్. మీరు ఒకవేళ థర్డ్ ఇయర్స్ కానీ, ఫోర్త్ ఇయర్స్ కానీ అయితే ఇంకా బెటర్. మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఇంటర్న్షిప్ కానీ లైక్ ఈజీగా దొరికేసింది ఇక్కడ నుంచి. ఒకవేళ కనుక మీకు ఫుల్ టైమ్ ఆఫర్ వస్తే ద సిటీసీ వుడ్ బి అరౌండ్ 30 LPA. అండ్ ఇక్కడ కూడా కోడింగ్ రౌండ్స్ తో పాటు హ్యాకథాన్స్ అని ఉంటాయి. అగైన్ లైక్ ప్రాపర్ జస్ట్ ఏదో 2 క్వశ్చన్లు ఇచ్చేసి ఇంటర్వ్యూ అలా ఉండదు. టిపికల్ ఒక నార్మల్ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎలా ఉంటుందో అలా ఉండదు. ఒక హ్యాకథాన్ కండక్ట్ చేసి దాని నుంచి యూ విల్ బి వర్కింగ్ ఇన్ అ టీమ్ ఆఫ్ 2-3 పీపుల్ అండ్ విత్ సో మెనీ అదర్ గ్రూప్స్. వీళ్ళందరిలో యూ విల్ బి సెలెక్టెడ్. సో దీని గురించి ఇంకా అగైన్ మోర్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్మ్యాన్ సాక్స్. మీరు బ్యాంకింగ్ సైడ్ కానీ, ఫిన్టెక్ సైడ్ కానీ వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. వీళ్ళు యూజువల్లీ దే గో ఆన్ హైరింగ్ అరౌండ్ January to August. అంటే మీకు ఐడియల్లీ అయితే వాళ్ళు ఇలానే హ్యాకథాన్స్ కండక్ట్ చేసి మీకు ఇంటర్న్షిప్ ఇచ్చి 6 months ఇంటర్న్షిప్ చేయించుకుని దాని నుంచి పీపీఓ ప్లేస్మెంట్ ఆఫర్స్ వస్తాయి. నాకు పర్సనల్లీ ఇలా చేసిన వాళ్ళు చాలా మంది తెలుసు. ఎవరైతే నార్మల్ కాలేజ్లో చదివి దెన్ దే అప్లై టు దిస్ ప్రోగ్రామ్ అండ్ 6 months ఇంటర్న్షిప్ చేశారు, సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ సిటీస్ ఈజ్ అరౌండ్ 25 LPA. సో మీరు డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్ళినా మీకు దొరుకుతాయి చాలా ఇంటర్న్షిప్స్, చాలా ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే కాదు, అనలిస్ట్ అవ్వచ్చు, ఇంకా చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, చూడండి. అగైన్ దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసి అప్లై చేయండి. దిస్ ఈజ్ రియల్ గుడ్ ఛాన్స్. గోల్డ్మ్యాన్ సాక్స్ డిస్కస్ చేసినప్పుడు జేపీ మార్గన్ గురించి కూడా డిస్కస్ చేస్తాం కదా. సో ఇది కూడా అంతే, సేమ్ టైప్ ఆఫ్ కంపెనీ. బట్ వీళ్ళు కోడ్ ఫర్ గుడ్ అనే ఇనిషియేటివ్ ఒకటి ఉంది వీళ్ళకి. ఐడియల్లీ ఇది కూడా ఇంటర్న్షిప్ రిలేటెడ్. మీరు ఇంటర్న్షిప్ చేస్తారు, దెన్ పీపీఓ కమ్స్. మోస్ట్లీ ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఉంటాయి, డైరెక్ట్ ఫుల్ టైమ్ ఆఫర్ రాదు. మీరు ఒకవేళ 4th yearలో ఉన్నా కానీ మీరు ఇంటర్న్షిప్ చేసి దెన్ పీపీఓ వస్తుంది. అండ్ అగైన్ ఇందులో కూడా మీ బేసిక్ రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ అయ్యాక, ఒక బేసిక్ కోడింగ్ ఎగ్జామ్ అయ్యాక హ్యాకథాన్ ఉంటుంది ఫర్ 24 hours. ఒక 2-3 members టీమ్ ఉంటారు. వీళ్ళందరితో కూర్చొని దెన్ యుల్ బి వర్కింగ్ ఆన్ ఏ ప్రాబ్లమ్. దాని తర్వాత ఆ ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేశారు, మీ అప్రోచ్ బట్టి మీరు షార్ట్ లిస్ట్ అవుతారు ఇంటర్వ్యూస్. దీని గురించి నాకు ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ దొరికింది. ఆ అమ్మాయి తన హోల్ ప్రాసెస్ రాసింది. లైక్ ఎలా అప్లై చేసింది, ఎలా సెలెక్ట్ అయింది, ఏ రౌండ్స్ ఉన్నాయి, అసలు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది, అంతా డీటెయిల్గా రాసింది. మీకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఆర్టికల్ కూడా కింద ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఈజ్ గూగుల్. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీటితో అంటే హానెస్ట్గా మాట్లాడుకుంటే రియాలిటీ ఏంటంటే దే విల్ హైర్ త్రూ అవుట్ ద ఇయర్. అంటే ఇంటర్నల్లీ రిఫరల్స్ ద్వారా కానీ అది కానీ. బట్ పర్టికులర్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే డేట్, ఈ టైం ఏదైతే ఉంటుందో లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వస్తాయి కదా యూజువల్లీ, లైక్ August, September, October, ఈ టైమ్స్లోనే అవి ఎక్కువగా హైర్ చేసుకుంటాయి. ఆఫ్ క్యాంపస్ అయితే అరౌండ్ September to November, ఈ టైమ్స్లో కొంచెం అవి ఎక్కువగా హైర్ చేసుకుంటాయి. అండ్ అగైన్ గూగుల్ కూడా కొన్ని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టెప్ ఇంటర్న్ అది అని, మోస్ట్లీ గర్ల్స్కి అలా. బట్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే ఇట్లా స్టాండర్డ్ ప్రొసీజర్ ఏం లేదు. మీరు రిఫరల్స్ ద్వారా అప్లై చేయడం కానీ, లేదా ఎవరైతే గూగుల్లో పనిచేస్తున్నారో హెచ్ఆర్స్ కానీ, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2, సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3s కానీ, లేదా ఏదైనా లీడ్ టెక్ ఇంజనీర్ కానీ మీరు కోల్డ్ ఈమెయిలింగ్ కానీ, లింక్డ్ఇన్లో కోల్డ్ డిఎం కానీ చేయండి. ఐ నో అంత ఫ్రీక్వెంట్గా రిప్లైస్ రావు, రెస్పాన్సెస్ రావు. యువర్ మెసేజ్ షుడ్ బి రియల్లీ గుడ్. మీరు ఏదో నార్మల్గా హాయ్, హౌ ఆర్ యూ, ఐ ఆమ్ దిస్, నా రెజ్యూమే ఏది, నా రిఫర్ చేయంటే రాదు. మీరు ఇంకా యూ నీడ్ టు గో అవుట్ అండ్ మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా పిచ్ చేసుకుని వై షుడ్ హీ హైర్ యూ ఆర్ వై షుడ్ హీ వేస్ట్ హిస్ టైమ్ ఆన్ సీయింగ్ యువర్ మెసేజ్ ఆర్ రిఫరింగ్ యూ. అది అతను కన్విన్స్ అవ్వాలి, అరే ఇట్స్ వర్త్ గివింగ్ ఎ ట్రై, వీడియో ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నట్లు మీ మెసేజ్ ఉండాలి. అప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది. నేను మెసేజ్ పెడుతున్నా, రిప్లై రావట్లేదు అంటే రాదు. అండ్ లింక్డ్ఇన్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండండి. చాలా మంది గూగుల్లో పనిచేసే వాళ్ళు ఊరికే వాళ్ళ పోస్ట్ చేస్తూ ఉంటారు, ఇది జాబ్ ఐడి, ఇక్కడ అప్లై చేయండి, ఇప్పుడు ఆఫర్ ఉంది, వేకెన్సీ ఉందని చెప్పి చాలా మంది పోస్ట్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ బీ యాక్టివ్. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యి మీకు నిజంగా మంచి స్కిల్స్ ఉన్నాయి, మీరు షార్ట్ లిస్ట్ అవ్వకపోవడమే ప్రాబ్లం అయితే ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి. లైక్ ట్రస్ట్ మీ, గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు వర్క్. అండ్ శాలరీ కూడా 50 LPA సంథింగ్ అరౌండ్ ఉంటుంది. అండ్ ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, క్యాంపస్ చాలా బాగుంటుంది. సో అదనమాట ప్రాసెస్. ఏదో లింక్డ్ఇన్లో అప్రోచ్ అవ్వండి, లేదా గూగుల్ కెరీర్ పేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యాకథాన్స్ ఇలా ఏం ఉండవు. ఐడియల్లీ 4-5 రౌండ్స్ వరకు ఉంటాయి. ఫస్ట్ బేసిక్ ఆన్లైన్ కోడింగ్ రౌండ్ ఉంటుంది, తర్వాత కంపెనీకి రమ్మని పెట్టచ్చు, లేదా ఆన్లైన్లోనే పెట్టచ్చు. 2-3 మళ్ళీ కోడింగ్ రౌండ్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక సిస్టమ్ డిజైన్ రౌండ్, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే, లేదా ఫ్రెషర్ అయితే HR రౌండ్ ఉంటుంది. సో ఐడియల్లీ 4-5 రౌండ్స్ ఉంటాయి. నెక్స్ట్ కమ్స్ ఊబర్. ఊబర్ ఈజ్ వన్ ఆఫ్ ద హై పేయింగ్ కంపెనీస్. అంటే మీరు SD2 అవ్వాలనుకున్నా, లేదా IITsలో వీటిలో వచ్చినా చాలా హై సాలరీ వస్తుంది, 70-80 LPA వస్తుంది ఊబర్.
సో బట్ మీరు ఆఫ్ క్యాంపస్లో అప్లై చేస్తుంటే అంత ఇవ్వకపోవచ్చు, 35 to 40 or 30 అలా ఇస్తుంది, వేరీస్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. వీళ్ళు ఊబర్ హ్యాక్ ట్యాగ్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తారు. సో ఇందులో కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు శాలరీ వుడ్ బి సమ్వేర్ అరౌండ్ 30 to 40 LPA, ఈజీలీ 35 LPA అయితే ఉంటుంది గ్యారంటీడ్. ఇందులో కూడా కోడింగ్ ఒకటే కాదు, ఐడియేషన్ స్టేజ్ నుంచి విజువలైజేషన్ వరకు డెమో రౌండ్ అని ఒకటి ఉంటుంది, లేదా ఐడియేషన్ రౌండ్ అని ఒకటి ఉంటుంది, ప్రాపర్ హ్యాకథాన్ లాగా. సో ఇది ఫెబ్లో స్టార్ట్ అయింది, సో ఇంకా 2-3 months ఉంది. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అసలు ఏమేమి అడుగుతారు, ఏమేమి రౌండ్స్ ఉంటాయి, అగైన్ ఇదంతా కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ కూడా మోస్ట్లీ ఇప్పుడు మీరు 3rd year అయినా 4th year అయినా వాళ్ళది అమెజాన్ వావ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అది ఓన్లీ గర్ల్స్ కే. అది 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది, 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. అది కూడా ఓన్లీ గర్ల్స్ కే ఉంటుంది. బేసికల్లీ కొంతమంది ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉండొచ్చు, బట్ మోస్ట్లీ చాలా కంపెనీస్ ఇలా ఓన్లీ గర్ల్స్కి ఎందుకు పెడతాయి అంటే ఇట్లా డైవర్సిటీ, అది కొంచెం అమ్మాయిల్ని క్యాంపస్లో పెంచుదామని, కంపెనీలో పెంచుదామని చెప్పి గర్ల్స్ని ఎక్కువ హైర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అది మీ చేతుల్లో లేదు. సో మీ చేతుల్లో ఏదో ఉందో దాని మీద ఫోకస్ చేయండి. అదే అమెజాన్ కూడా January to August ఈ టైంలో అరౌండ్ ఎక్కువ హైర్ చేసుకుంటే, జనవరి నుంచే స్టార్ట్ చేస్తే హైర్ చేసుకోవడం. January to August 6 months ఆ ఇంటర్న్షిప్ చేయించుకుని ఆ నెక్స్ట్ 10-15 daysలో పీపీఓ ఇచ్చేస్తే ఆ జూలై నుంచి జాయిన్ అయిపో, జూలై నుంచి జాయిన్ అయిపో అని చెప్తాయి. సో తిప్పి కొడితే 1 month ఉంది ప్రాపర్గా అప్లై చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి. సో ఈ 1 month గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అమెజాన్ CTC వుడ్ బి అరౌండ్ 45 LPA. అండ్ అగైన్ నేను ఈ CTCలు అన్ని చెప్పేవి మోస్ట్లీ చాలా వరకు కంపెనీస్కి 3 years 4 years CTC. అది అంటే ఫస్ట్ ఇయర్ మీ ఎర్నింగ్ పొటెన్షియల్ వుడ్ బి సమ్వేర్ అరౌండ్ 60% ఆఫ్ ఇట్. ఇప్పుడు లెట్స్ సే అమెజాన్ది 45 LPA CTC అంటే మీకు ఫస్ట్ ఇయర్ మీరు అక్కడ 1 year పని చేస్తే మీకు వచ్చేది ఇట్ విల్ బి అరౌండ్ 30-32 అలా ఉంటుంది. మిగతా 18 అదంతా by 3 వేసుకోండి 1 year. అంటే మీ బేస్ శాలరీ అని ఒకటి ఉంటుంది, దాంతోపాటు స్టాక్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో CTC ఏంటి, స్టాక్స్ ఏంటి, దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనం, పాతది ఒక 1 year బ్యాక్ చేసినట్టున్నాం. ఆ వీడియో చూడొచ్చు, ఒక ఐడియా వస్తుంది. అగైన్ మైక్రోసాఫ్ట్ కూడా గూగుల్ అనే ఓవర్ ద హోల్ ఇయర్ వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు, ఈ టైం ఆ టైం అనే కాదు. బట్ అగైన్ ఐడియల్లీ ఈ పెద్ద MNCs ఏవైతే ఉన్నాయో మీరు కొంచెం September to October కొంచెం యాక్టివ్గా ఉండండి, చూడండి. చాలా పోస్టింగ్స్ అవి లింక్డ్ఇన్లో వస్తూ ఉంటాయి, లేదా వాళ్ళ కెరీర్ పోర్టల్స్లో ఉంటాయి. మైక్రోసాఫ్ట్లో కూడా కెరీర్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు, SD ఇంటర్న్షిప్ అని చెప్పి. సో అందులోంచి అప్లై చేయండి. లేదా చాలామంది మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీసే పోస్ట్ చేస్తూ ఉంటారు. అలానే నాకు తెలిసిన చాలా మంది అప్లై చేసి ఇంటర్న్షిప్ కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ నాట్ జోకింగ్. సో ఆ ఆపర్చునిటీస్ కోసం వెతకండి. ఏదైనా కమ్యూనిటీస్ ఉంటాయి, తెలుగు కమ్యూనిటీస్ చాలా బిల్డ్ అవుతున్నాయి, అందులో వాళ్ళు డైరెక్ట్ లింక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు, అవి కొంచెం ఫాలో అవుతూ ఉండండి. అండ్ అఫీషియల్లీ మైక్రోసాఫ్ట్ ఎంగేజ్ ప్రోగ్రామ్ అని కూడా ఉంటుంది, అండ్ ఇది అరౌండ్ October ఆ టైంలో ఉంటుంది. దీనికోసం మీరు ప్రిపేర్ అయ్యి అప్పుడు అప్లై చేసుకున్నా ఇట్స్ ఫైన్. అండ్ CTC వుడ్ బి అరౌండ్ 40 LPA. ఇందులో టిపికల్ హ్యాకథాన్స్ అలా ఏమి ఉండవు. ఇది ప్రాపర్గా 3-4 rounds ఉంటాయి. ఒకటి ఆన్లైన్ కోడింగ్ రౌండ్ ఉంటుంది, మిగతా 2 కోడింగ్ రౌండ్ సిస్టమ్ డిజైన్ అవి ఉంటాయి టెక్ రిలేటెడ్, ఇంకోటి HR రిలేటెడ్ ఉంటుంది, లైక్ నార్మల్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి అలా. నౌ కమ్స్ Atlassian. Atlassian is one of the best places to work in the world అంటారు, ఎస్పెషల్లీ రిమోట్ వైజ్. మీరు మన ఛానల్ ముందు నుంచి ఫాలో అయితే వంశీ భవానీ బ్రోతో కూడా ఒక వీడియో తీసాం, లైక్ హౌ టు క్రాక్ సాఫ్ట్వేర్ జాబ్స్ అని. అతను కూడా Atlassian లో SDE2, అండ్ తను ఆఫ్ క్యాంపస్ నుంచి అప్లై చేశాడు. ఆఫ్ క్యాంపస్ నుంచి అప్లై చేసి వెళ్ళి హీ క్రాక్ దట్ జాబ్. సో జస్ట్ ఇమాజిన్, SDE1K శాలరీ, CTC వుడ్ బి అరౌండ్ 80 LPA. CTC అది మీరు ఫస్ట్ ఇయర్లో అంత ఎర్న్ చేయరు, బట్ CTC is 80 LPA. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అండ్ సాడ్లీ దీనికి ఇలా ప్రోగ్రామ్ అంటూ ఏం లేదు. ఇది కూడా వాళ్ళ కెరీర్ పోర్టల్స్లో అప్లై చేయడం కానీ, అగైన్ ఏదన్నా రిఫరల్ ద్వారా అప్లై చేయడం కానీ, లేదా లింక్డ్ఇన్లో ఎక్కడైనా మీరు లింక్ వచ్చినా, లేదా అగైన్ Atlassianలో పనిచేస్తున్న వాళ్ళని కొంతమంది మీరు ఫాలో అయినా, SD1s, SD2s, SD3sని వాళ్ళు ఫ్రీక్వెంట్గా పెడతారు. ఫ్రీక్వెంట్గా అంటే రోజు బెటరు, బట్ మంత్లీ వన్స్ అన్న మీకు అలా వస్తూ ఉంటాయి. సో వాటిని మిస్ అవ్వకండి, దట్ ఈస్ రియల్ గుడ్ ఛాన్స్. సో ఇఫ్ యూ ఫీల్ యూఆర్ టాలెంటెడ్ ఆర్ మీకు స్కిల్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ దొరకట్లేదు అనుకుంటే, మీ రెజ్యూమే కన్నా షార్ట్ లిస్ట్ అయితే ఇంకా దాని తర్వాత అంతా మీ కోడింగ్ స్కిల్స్ దీని మీద డిపెండ్ అయింది. సో కీప్ అన్ ఐ ఆన్ లింక్డ్ఇన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెరీర్ పోర్టల్స్. సో అది గైస్ మ్యాటర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ కొంచెం మెయిన్ కంపెనీస్, లేదా అసలు ఈ హ్యాకథాన్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటిని కవర్ చేద్దామని చెప్పి ఇలా బేసిక్స్ నుంచి కొంచెం హై పేయింగ్ కంపెనీస్ వరకు అన్ని డిస్కస్ చేసాం. అండ్ ఇంకా మీకు కంపెనీస్ కావాలి అంటే స్ట్రైవర్ వెబ్సైట్లో ఒక పేజ్ ఉంటుంది, అందులో డీటెయిల్గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్నే మనం మన కోడ్డేల్ వెబ్సైట్లో కూడా పెడదామని ప్లాన్ చేస్తాం, ఇంకా మంచిగా, ఇంకా ప్రాపర్, వేరే ఇంకా ఎక్కువ కంపెనీస్తో. సో ఫ్యూచర్లో అది కూడా వస్తుంది. బట్ ప్రస్తుతానికి ఆ వెబ్సైట్కి వెళ్ళి అసలు కోడింగ్ రౌండ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని మీరు చూసుకోవచ్చు. అగైన్ మళ్ళీ చెప్తున్నా, మీరు నార్మల్గా అప్లై చేసేదానికి రిఫరల్ ద్వారా అప్లై చేసేదానికి చాలా తేడా ఉంటుంది. మీకు ఒకవేళ బై మిస్టేక్ రిఫరల్ దొరికే ఛాన్స్ అది ఉంది అంటే దాన్ని మాత్రం మిస్ చేసుకోకండి, రిఫరల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్, కీప్ ట్రైయింగ్. ఒక జాబ్కి 2 జాబ్కి అప్లై చేసి కూర్చుని నాకు రావట్లేదు అనుకోకండి. చాలా జాబ్స్కి చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేస్తూ ఉండాలి. కీప్ ట్రైయింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ వచ్చే వీక్ ఇలానే ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.